నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక ప్రజెంటేషన్ తెలుసుకోవడానికి మనం వచ్చారు. మీరు ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. ఎప్పుడైనా మన యొక్క ఆలోచనలతోటి మనం పనిచేయొద్దు, మన యొక్క మైండ్ తోటి మనం పనిచేయాలి. మైండ్ తోటి పని చేయాలనుకున్నప్పుడు మనము తీసుకునే నిర్ణయం బట్టి అది ఉంటుంది. కాబట్టి గతంలో మనకు ఎన్నో అనుభవాలు ఉండి ఉండొచ్చు. వాటన్నిటినీ ఒక 45 నిమిషాల వరకు పక్కన పెట్టేద్దాం. అసలు వాట్ ఈజ్ ద సబ్జెక్ట్ ఇది తెలుసుకున్న తర్వాత మీకు 100% ఓకే అయినట్లయితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక్కసారి మనం చూసినట్లయితే మన యొక్క ప్రజెంట్ లైఫ్ ఏదైతే ఉందో, మీ లైఫ్ ఏంది మీకు ఆ భగవంతునికి తప్ప ఇంకా ఎవరికి కూడా తెలియదు. మనమేంటి, మనమేంటి ఆ భగవంతునికి తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క ప్రజెంట్ ఏదైతే జాబ్ చేస్తుండొచ్చు, బిజినెస్ చేస్తుండొచ్చు, ఎంతవరకు దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంది మీకు మీరు ఒక ఆలోచన చేయండి. పర్సెంటేజ్ 100% ఉందా, 50% ఉందా లేదా, మీకు మీరు నిజాయితీగా రాసుకోండి. దాని తర్వాత మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల ద్వారా, ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు ఒక ఫ్యూచర్ అనేది ఉంది, భవిష్యత్ అనేది ఉంది. 10-20 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏ పని అయితే చేస్తూ ఉన్నామో ఆ పని మనం చేయలేం. దానికోసం మన యొక్క ఫ్యూచర్ ఎంత పర్సెంటేజ్ సెక్యూర్డ్ ఉంది, ఇది ఎవరికి వాళ్ళ మనం ఒక్కసారి అనలైజ్ చేయాలి. ఒకవేళ కనుక ఎక్కడైనా ప్రజెంట్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, డిఫెక్ట్ అనుకున్నట్లయితే ఇక్కడ మన టీం జిఎస్టీ అండి, గ్యారెంటెడ్ సక్సెస్ టీం ఉంది. ఈ టీంలో మిత్రులారా చాలా చిన్న పని అండి. ప్రజెంట్ మీరు చేస్తున్న పనులకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. మీ ఉద్యోగ వ్యాపారాలు చేయండి. కేవలం జీవిత కాలంలో ఒక 1770 రూపాయలు 2 గంటల సమయం. 1770 రూపాయలు అనేది పెద్ద సబ్జెక్టు కాదు ఈ రోజులలో. అది మన దగ్గర ఎలాగుంది, ఆ చిన్న రిస్క్ మీరు తీసుకోండి. ఇక 24 గంటల్లో ఒక 2 గంటలు దీనికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఫ్రెండ్స్. దెర్ ఈజ్ నో ఎనీ కాంప్రమైజ్, దెర్ ఈజ్ నో ఎనీ ఆల్టర్నేట్. ఎందుకంటే ఇక్కడ ఎంత లేట్ చేస్తే మన ఫ్యూచర్ అంత లేట్ అయిపోయే పరిస్థితి. అయితే విచిత్రం ఏంటంటే ఒకరోజు లేట్ చేస్తే ఒక్కరోజు అవతల లేట్ కాదు, ఒకరోజు ఈజ్ ఈక్వల్ టు ఒక మంత్తో సమానం ఫ్రెండ్స్, ఒక నెలతో సమానం. మీరు 10 రోజులు లేట్ చేస్తే మీరు అనుకోవచ్చు నేను 10 రోజులు లేట్ చేశాను, 10 నెలలు లేట్ చేసినట్టు. ఒక రోజు ఈజ్ ఈక్వల్ టు ఒక మంత్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఒక 2 గంటల సమయం ఇచ్చినట్లయితే ప్రజెంట్ ఈజ్ వెరీ హ్యాపీ. దానికి నేను చూపిస్తాను, నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 వచ్చా. ఆ రోజు నుంచి గుడ్ న్యూస్, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం. ఎక్స్పెండిచర్ 0, ఇంటి ఫుడ్ తింటూ ఇంట్లో ఉంటూ మనం ప్రజెంట్ హ్యాపీ. యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్ ఆల్సో 5 years ప్రాజెక్ట్. ఈ 2019 to 2024 ఇక నేను ఇంకా భవిష్యత్తులో నేనే పని చేయాల్సిన అవసరం లేదు. నా యొక్క రిటైర్మెంట్ లైఫ్ వెరీ హ్యాపీ లైఫ్. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కూడా వెరీ హ్యాపీ లైఫ్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకు
100% క్లారిటీ ఉంది చట్టబద్ధంగా, లీగల్గా. సో మై డియర్ ఫ్రెండ్స్, అవన్నీ డీటెయిల్స్ కంప్లీట్ మనం తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. అయితే ఫ్రెండ్స్, మీరు పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. మీకు ఏదైనా అర్థం కానప్పుడు అక్కడ నోట్ చేయండి. దాని గురించి మీరు ఆలోచన చేయకండి. కంప్లీట్ నాలెడ్జ్ ఇక్కడ వినండి. ఆ తర్వాత ప్రోగ్రామ్ అయిపోయాక నేను మీకు హ్యాండ్ రైజ్ చేయమని చెప్తాను. అప్పుడు మీరు మీకున్నటువంటి సందేహాలు ఇప్పుడే ఈ 45 మినిట్స్ తర్వాత క్లియర్ చేసుకున్న తర్వాత మనం కలిసి పనిచేద్దాం. డిజిటల్ సిస్టమ్ ద్వారా ఒక కొత్త చరిత్రను సృష్టిస్తున్నాం. సో ఇక్కడ వచ్చింది మనము మన సీనియర్ కోసము, కంపెనీ కోసము కాదు ఫ్రెండ్స్, కంప్లీట్గా మన యొక్క కుటుంబం కోసం, మన కోసం. సో ఇక్కడ మీరు ఫోన్ కనుక అటెండ్ చేసినట్లయితే మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అవుతారు. కాబట్టి ఎలాంటి ఫోన్స్ అటెండ్ చేయకండి. కొద్దిసేపు ఆ యొక్క చిన్న భూతాన్ని పక్కన పెట్టండి. మన జీవితంలో 2 భూతాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి పెద్ద భూతం, ఒకటి చిన్న భూతం. పెద్ద భూతం అంటే టీవీ, చిన్న భూతం అంటే మొబైల్. అయితే అఫ్కోర్స్ ఆ భూతం ద్వారానే మనం కలుసుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఆ భూతాన్ని కొద్దిసేపు పీక నొక్కేసేయండి. ఏ కాల్స్ అటెండ్ చేయకండి. ఇకపోతే హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను మాట్లాడింది చాలా స్పష్టంగా మీకు వినిపిస్తుంది. మొబైల్ని హారిజెంటల్గా ఉంచండి, స్క్రీన్ షాట్స్ చేసుకోండి. ఇది ఆర్డినరీ సబ్జెక్ట్ కాదు. చిన్న అమౌంట్ అయినప్పటికీ సబ్జెక్ట్ చాలా పెద్దది. ఒకవేళ మీరు ఎవరైనా ఈరోజు మీటింగ్ అటెండ్ చేసి ఉంటే, రామని అని ఉంటే, వాళ్ళు ఒకవేళ తెలియక కాల్వయర్ డివైస్ ప్రాబ్లం, అప్పలరాజ్ సార్ చెప్పినట్టు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటే అక్కడ కాల్వయర్ డివైస్ కానీ కాల్వర్ ఇంటర్నెట్ ఉంటుంది. స్క్రీన్ టచ్ చేశాక దాన్ని టచ్ చేయమనండి. నేను మాట్లాడింది స్పష్టంగా వాళ్ళకు వినిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వము 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత నెక్స్ట్ మనీ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాదు, ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ. మరి ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో కనుక చూసినట్లయితే ప్రోడక్ట్ బేస్డే ఉన్నాయి. నో డౌట్ ట్రెడిషనల్ మార్కెట్లో దొరకనటువంటి ప్రోడక్ట్స్, కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు, కొందరు అగ్రి ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు, కొందరు హెల్త్ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు. దెర్ ఈజ్ నో డౌట్ ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ ఏ ప్రోడక్ట్ లేకుండా జస్ట్ టెక్నాలజీ యాప్. ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండ్ అంతా కూడా టెక్నాలజీ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మీరు మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా, టోటల్ టెక్నాలజీ యాప్స్ మీద జరుగుతూ ఉంది. అయితే ఫ్రెండ్స్, అక్కడ వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే. ఈ టెక్నాలజీ యాప్ ఏదైతే ఉందో 20 to 30% తీసుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు 20 to 30%, కొన్ని 10% మార్జిన్ తీసుకుంటారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనది కూడా టెక్నాలజీ యాప్. దాని పేరే నెక్స్ట్ మనీ యాప్ వాలెట్. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనీ అంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క టెక్నాలజీ యాప్స్ ఉన్నాయి. ఇది మాత్రం కంప్లీట్గా వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి 2017. మార్కెట్లో ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ఫ్రెండ్స్, అవన్నీ కూడా B2C, అంటే బిజినెస్ టు కస్టమర్. వాళ్ళు మనను కస్టమర్గా చేస్తూ ఉన్నారు.
వాళ్లకు మనం ప్రోడక్ట్, వాళ్ళు బాగుపడడానికి పెట్టారు. కానీ దానికి భిన్నంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఫస్ట్ టైం B2B అనే విధానంలో, అంటే బిజినెస్ టు బిజినెస్. అయితే ఫ్రెండ్స్, అక్కడ వాళ్ళు కస్టమర్గా మనం చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆదాయ అవకాశాలు లేవు. సేమ్ ఏదైతే బెనిఫిట్ జరిగిందో కంపెనీకి, ఆ బెనిఫిట్లో 10% to 90%, అంటే 10% మెయింటెనెన్స్కు, 90% మనకు డిస్ట్రిబ్యూషన్ వితౌట్ ఎనీ కండిషన్స్. అందుకే ఇక్కడ ఒక గొప్ప ఆదాయ అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి మనం చూసినట్లయితే ఈరోజు పేటిఎం 15 సంవత్సరాలు అవుతా ఉంది. పేటిఎంలో వారిన్ చైనా, ఆలీబాబా చైనా పార్ట్నర్గా ఉంది మిత్రులారా. అదే మిగతా B2Cలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ మనీ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్. 1 జనవరి ఇంకొక 4 రోజులు అవుతే మనకు 4 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ప్లాన్ను మార్చకుండా, నెట్వర్క్ మాఫియాకు ఎంటర్టైన్ చేయకుండా దినాభివృద్ధి చెందుతున్న సంస్థ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో ఎవరు పార్ట్నర్స్, ఇన్వెస్టర్స్ లేరు. మనలాంటి వ్యక్తి, మనలాంటి వాళ్ళ కోసము స్టార్ట్ చేసిన సంస్థే నెక్స్ట్ మనీ. సో మిత్రులారా, నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఇది మొట్టమొదటి సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇండియాలో. విచిత్రకరమైన విషయం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో 457 కంపెనీలే ఉన్నాయి మిత్రులారా. కానీ ఒక్కొక్కరి చేతిలో 3-4 ప్రాజెక్టులు, 3-4 కంపెనీలు. అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అతని దగ్గర స్థిరత్వం లేదు. ఈజ్ ఏ సెట్ వర్కర్. అతను ప్రతి కంపెనీలో దూరుతుంటాడు, డబ్బులు వస్తే జోబులు వేసుకుంటాడు. ఇదే ఆయన క్యారెక్టర్ చూపిస్తుంది అక్కడ, వెరీ క్లియర్. ఒక్కసారి మీరు చూసినట్లయితే అమెరికాలో 1800 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. 30 కోట్ల జనాభా అమెరికా. మరి భారతదేశం చూసినట్లయితే ఇంకా ఎంతో పొటెన్షియాలిటీ ఉన్నప్పటికీ వీళ్ళు ప్రతి కంపెనీలో దూరుతూ ఉంటారు. వాళ్ళు కలుస్తూ ఉంటారు మార్కెట్లో. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు మీకు, మీరు అర్థం చేసుకోవాలి. ఇతనికి స్థిరత్వం లేదు. అలాంటి వ్యక్తి మనకేం స్థిరత్వం ఇస్తాడు, మనకేం లైఫ్ ఇస్తాడు? ట్రై టు అండర్స్టాండ్. చాలా మంది చెప్తారు, మన తెలుగులో చెప్తారు, కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదగలుగుతామా? ఇట్ ఈస్ పాసిబుల్. మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అవర్ అప్లైన్. ఆ తర్వాత చూసినట్లయితే జీరో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరున్నారు, నేనున్నా. మీకు తెల్లారితే రూపాయి ఇస్తానంటే నేను కమిట్ అవుతే మీరు నన్ను అడుగుతారు, అందులో తప్పు లేదు. కానీ అసలు నేను కమిటే కానప్పుడు నన్ను ఎందుకు అడుగుతారు మీరు? సో ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మిత్రులారా. మనకు 1770 అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ ప్రైమ్ మెంబర్షిప్. ఇన్వెస్ట్మెంట్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ఇంకో విషయానికి వచ్చినట్లయితే, ఇక్కడ మనము బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏ ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్. అంటే ప్రోడక్ట్స్ మనం తీసుకెళ్ళి మోనాల్సిన అవసరం లేదు. నేను చేసిన ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా ఉన్నా. 100 రూపాయల ప్రోడక్ట్కు 200 రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రోడక్ట్ ఇచ్చిన రోజులు నా జీవితంలో ఉన్నాయి. నేను అవన్నీ అనుభవించిన కాబట్టి 32 ఇయర్స్ నుంచి నేను ఏ ఉద్యోగం చేయలే, నెట్వర్కే నా లైఫ్. కాబట్టి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా కష్టపడతా ఉన్నారు. వాళ్లకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తా ఉన్నా. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్, మన కష్టార్జితం ఏదైతే ఉందో, కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలని ఒక పదం ఉంది.
కానీ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ మొట్టమొదటిసారి చూస్తున్న ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ పేఅవుట్ 24/7 మిత్రులారా. నో కట్ ఆఫ్, నో పేఅవుట్ డేట్. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం తీసుకోవచ్చు. వితిన్ 1 minute లోపలనే డబ్బులు మన అకౌంట్లో ఉంటాయి. దీనికి నిదర్శనము నా గత సంవత్సర కాలం నుంచి నేను ప్రతిసారి చూస్తా ఉన్నా. రేపు మార్నింగ్ సెషన్లో కూడా మీకు నేను చూపిస్తాను లైవ్లో. రేపు మార్నింగ్ మిస్ కాకండి. సో ఫ్రెండ్స్, మరి మీరు అర్థం చేసుకోండి, దానికి రిజల్టే ఈరోజు కనిపించేటటువంటి నా టీం 54,000 మంది దాటారు మిత్రులారా. అంటే ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు. నేను గొప్పవాడిని అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో ఈ రిజల్ట్ వచ్చి ఉండాలి, కానీ ఎక్కడ రాలేదు. అంటే ఈరోజు నా గొప్పతనం కాదు, సిస్టమ్కు ఉన్న గొప్పతనం. మరి అది అందరికీ మనం పంచాలి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం చూసినట్లయితే, మీకు చెప్పినటువంటి 178 కోట్లు ఏదైతే ఉందో అది యాక్చువల్ ఇంకా ఇన్కమ్ కాదు. అది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్. ఒరిజినల్ ఇన్కమ్ మీరు నిద్రపోయినా వస్తూ ఉంటుంది. అది చూద్దాం మనం. ఇప్పుడు డెవలపింగ్ యాప్ ఇది. ఈ 178 కోట్లు అనేది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్. ఇంకా సినిమా స్టార్ట్ కాలే ఫ్రెండ్స్. న్యూస్ రీల్లో ఉన్నాం మనం. సో అవన్నీ కూడా చూద్దాం. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఈ యాప్ను నేను ఎవరికి ప్రమోట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే ఈ వస్తువులు వాడుతుంటారో వాళ్ళకు మీరు ఈ యాప్ చెప్పవచ్చు. బస్సు ప్రయాణం చేసే వాళ్లకు, ఫ్లైట్ ప్రయాణం చేసే వాళ్లకు, మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసే వాళ్లకు, ఇన్సూరెన్స్ చేసుకునే వాళ్లకు, 2-wheeler 4-wheeler ఎవరికైనా చెప్పొచ్చు. కానీ చెప్పే కంటే ముందు మనము చేసి చెప్పాలి మిత్రులారా. కాబట్టి ఫస్ట్ వీఆర్ ఏ యూజర్ కావడానికి 1770 రూపాయలతోటి యాప్ను మనం తీసుకుంటా ఉన్నాం ఫర్ లైఫ్ టైం. ఆ తర్వాత మనం ఎవరినో జనాలను చేర్పించే స్కీమ్ కాదు ఇది. నెత్తిల టోపీ పెట్టే సిస్టమ్ కాదు ఇది. మోటివేషన్ చేసే స్కీమ్ కాదు ఇది. జస్ట్ ఓన్లీ రెఫరల్. మీకు ఏదైతే బెనిఫిట్ జరిగిందో ఆ బెనిఫిట్ను మనం వైరల్ చేసే పద్ధతి. కాబట్టి ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఉదాహరణ తీసుకుందాం. మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంది అనుకుందాం. సార్ మీరు లక్స్ సబ్బు మానేసి మా సబ్బు పెట్టుకోండి అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు బలవంతానికి ఏమనుకుంటారో అని మొహమాటానికి మీరు కొనాల్సిన అవసరం అసలే లేదు. మిత్రులారా, మీరు లక్స్ సబ్బే పెట్టుకోండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతాయి. ట్రాన్స్పరెన్సీ డిస్కౌంట్, ట్రాన్స్పరెన్సీ క్యాష్ బ్యాక్. ఈరోజు కొంతమంది ప్రోడక్ట్ సర్కులేషన్ చేస్తూ ఉన్నారు మనీ సర్కులేషన్కు భిన్నంగా. అలా కాదు మిత్రులారా. కాబట్టి వాస్తవ సత్యాన్ని మీరు గ్రహించండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే వస్తువులే కాదు, సర్వీసెస్లో కూడా ఎవరి అలవాట్లను మార్చకుండా, అండర్లైన్ దిస్ పాయింట్, ఎవరి అలవాట్లను మనం మార్చకుండా వాళ్ళకు డబ్బు పొదుపు చేయించడము ఇది మంచి పనా చెడ్డ పనా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే టోటల్ టీం అంతా ఆన్లైన్లో మనం మేనేజ్మెంట్ చేయొచ్చు. తర్వాత కంపెనీ యొక్క డెవలప్మెంట్ కావచ్చు, పనిచేసే వాళ్ళే డెవలప్మెంట్ కావచ్చు. మిత్రులారా, మీటింగ్స్ ట్రైనింగ్స్ పైనే ఆధారపడతాయి. అందుకే మనం గతంలో మన ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మనము ట్రైనింగ్స్ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మనకి ఏం నేర్పుతా ఉంది ఈరోజు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 0 ఎక్స్పెండిచర్. ఈరోజు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర ఆలకిస్తూ ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉందో అర్థం చేసుకోండి, డిజిటల్ సిస్టమ్. ఇక ఫిజికల్ సిస్టంలో మన తాత ముత్తాతలు మనం కష్టపడ్డాము. దాని అర్థం ఏంటంటే ఫిజికల్ వర్క్ మనం చేస్తే మనము ఎక్కడున్నామో అక్కడనే ఉంటాం ఫ్రెండ్స్. కానీ మన ఉద్దేశము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి, మనం డెవలప్ కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధానం ఇక్కడ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది మనకు. ఈ కంపెనీలో
అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు కమిషన్ వెళ్తా ఉంది. కారణం ఏంటి? ఈ సిస్టమ్ ఏదైతే తయారైందో, నో పీవీ, నో బీవీ, నో రైట్, నో లెఫ్ట్, నో టేలు, నో సీలింగ్, నో ట్రిమ్మింగ్. మిత్రులారా, ఎలాంటి గొల్లాలు లేనటువంటి కంపెనీ కాబట్టి అంత ఫ్రీగా డబ్బులు వస్తూ ఉన్నాయి. సో స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు దీని గురించి ఈరోజు రాత్రి ఆలోచన చేయండి. ఒక రోజు కాదు, 10 రోజులు కాదు, 100 రోజులు ఆలోచన చేయండి. కానీ ఒక్కసారి మీ ఆలోచన రైట్ అని మీరు తీసుకుంటే మడిమే తప్పొద్దు, మాట తిప్పొద్దు మిత్రులారా. మాట తప్పొద్దు, మడిమే తిప్పొద్దు మిత్రులారా. సో ఆ విధంగా మీరు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నట్లయితే ఏదైనా మీరు సాధించగలుగుతారు. ఆ తర్వాత చూసినట్లయితే ఈ కంపెనీ ప్రొఫైల్ అని రాసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఈ కంపెనీ యొక్క వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. అతను ఈ యొక్క సంస్థను 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సారు వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 సార్ పేరు వస్తుంది ఫ్రెండ్స్. మరి మొన్నే 11 డిసెంబర్కు 15 రోజుల క్రితము కంపెనీ యానివర్సరీ చేసుకుంది. 7 సంవత్సరాలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 8వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం మనం. ఈ 8 సంవత్సరాలు ఈ కాలంలో మచ్చలేనటువంటి కంపెనీ మిత్రులారా. దాని తర్వాత స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. మిత్రులారా, ఇంత క్లారిటీ ఉంది కంపెనీ ప్రొఫైల్లో. మరి ఇలాంటి కంపెనీ నెక్స్ట్ మనీని ఎందుకు తీసుకొచ్చింది అనే విషయం కూడా మీకు తెలియాలి. 2016 సంవత్సరంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. అప్పుడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో 2016 ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్కు సార్ అక్కడ వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి మాత్రమే పెట్టారు. B2C, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అక్కడ ఈ అంకురార్పణ జరిగింది నెక్స్ట్ మనీ మిత్రులారా. అందుకే 1 జనవరి 2017న నెక్స్ట్ మనీ లాంచ్ అయింది. ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వర్క్ చేస్తూనే ఉంది, దినాభివృద్ధి చెందుతూనే ఉంది. అయితే విజన్ ఆఫ్ ద కంపెనీ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఇప్పుడు భారతదేశంలో, రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో. మరి దేంట్లో నెంబర్ 1 కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? ఈరోజు మనం వాడే జీపే, ఫోన్పే, పేటిఎం ఇవన్నీ కూడా మిత్రులారా ఓపెన్ వాలెట్స్. అయితే ఆటిలాగా మనం దీన్ని వాడలేము. ఇప్పుడు ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, తర్వాత ఓపెన్ అవుతుంది. కానీ మనం ఆలోచన చేయాలి, దీని మూలంగా మనకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఆల్రెడీ అది వాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు, వేరే యాప్స్ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, రెండో విజన్ కంపెనీది ఎంటర్ప్రీన్యూర్ డెవలప్మెంట్. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ చేయాలనుకుంటా ఉన్నారు సారు. కానీ మనము ఓనర్గా బిహేవియర్ ఉందా, ఎంప్లాయీగా మన బిహేవియర్ ఉందా, కస్టమర్గా మన బిహేవియర్ ఉందా? ఇది ఎవరికి వాళ్ళకే చాలా స్పష్టంగా తెలుస్తుంది. నేను ముందే చెప్పా, మనం ఏంటి మనకు ఆ భగవంతుడికి తప్ప రెండో వ్యక్తికి తెలియదు. సో మన గురించి మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే, ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలా క్లియర్గా తెలుస్తుంది నేను ఎవరు. ఆ తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్ వ్యాపారంలో కూడా నెంబర్ 1 రావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, B2B విధానం ఇప్పటికి మీరు అర్థం చేసుకోండి. 4 సంవత్సరాల కంపెనీలో భారతదేశంలో మొట్టమొదటి B2B నెక్స్ట్ మనీ. ఎందుకంటే ఫ్రెండ్స్, మనము ఎలా తొందరగా డబ్బులు సంపాదించాలనుకుంటామో, కంపెనీ పెట్టిన వాళ్ళు కూడా శ్రమ తక్కువ ఉండాలి, డబ్బులు ఎక్కువ ఉండాలనుకుంటారు. పెయిన్ తీసుకోవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్. కానీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు
తన ఇంట్రెస్ట్ తోటి తీసుకున్నారు ఈ పెయిన్. అది మనకు ఎంతో ప్లస్ పాయింట్ మిత్రులారా. ఆ తర్వాత కంపెనీ మిషన్ చూసినట్లయితే గవర్నమెంట్ మార్గానికి మనం ఎప్పుడు కానీ గాలికి ఎదురు ఇదొద్దు మిత్రులారా. అందరూ ఎలా ప్రయాణం చేస్తే నలుగురితో మనం ప్రయాణం చేయాలి రైట్ మార్గంలో. మిత్రులారా, కంపెనీ మిషన్ డిజిటల్ ఇండియా అంటే భారత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి మనము సపోర్ట్ చేస్తున్నాం. దాని తర్వాత చూసినట్లయితే హెల్దీ ఇండియా, ఆ తర్వాత వెల్దీ ఇండియా. మిత్రులారా, అందరికీ డబ్బు అవసరమే, డబ్బు లేకపోతే ఏ పని జరగదు. కానీ ఇక్కడ డబ్బు కావలసినంత కాదండి, కోరండి పొందండి మిత్రులారా. అయితే మరి ఈరోజు మన యొక్క ప్రాజెక్టు అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ఎక్కడ మనము భయపడాల్సిన అవసరం లేదు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న ఆయనకు మనం ₹1 ఇస్తామని కమిట్ కావట్లేదు. జస్ట్ ఓన్లీ సర్వీస్. మీరు ఏమి భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. అందరు ఏదో వచ్చేసిండ్రు, నన్ను అడిగేశారు, లోపల ఉన్న నెగిటివ్ బయటికి వస్తుంది, భూతం అపరిచితుడు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ముందే చెప్పేస్తున్నాం, ఇట్ ఈస్ ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ నిజాయితీకి ఇంకొక నిదర్శనం చూడండి ఫ్రెండ్స్. 1 జనవరి 2017 లాంచ్ అయిన నెక్స్ట్ మనీ దాదాపుగా సంవత్సర కాలం, 26 డిసెంబర్ 2017, దాదాపు సంవత్సర కాలం వరకు బిజినెస్ కోసం కాకుండా లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. 277 సీరియల్ నెంబర్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క కంపెనీ రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇవ్వాలి. అందరు కూడా చెప్తా ఉన్నారు, ఇస్తా ఉన్నారు. కానీ తేడా ఏంటని చూసినట్లయితే మిత్రులారా, అక్కడ వాళ్ళ దగ్గర ఒక సర్టెన్ టైం వరకు మాత్రమే యాప్ ఉంటుంది. అప్పటి వరకు మనం ఏదైనా కిట్టు కొనకపోతే యాప్ అదృశ్యమయ్యే పరిస్థితి. నెక్స్ట్ మనీ మాత్రం మిత్రులారా, ఒక్కసారి సైన్ అప్ అయిన వ్యక్తి జీవితాంతం ఆయన యాప్ అలానే ఉంటుంది. ఆ తర్వాత మిత్రులారా, ఒక్కసారి సైన్ అప్ అయినటువంటి వ్యక్తి ఈ భూమి మీద, భారతదేశం కాదు టోటల్ ప్లానెట్ మీద ఎక్కడా లేనటువంటిది నెక్స్ట్ మనీలో ఉంది. సైన్ అప్ అయినటువంటి వ్యక్తి కూడా ప్రైమ్ నంబర్ కాకుండా అతను డబ్బులు పొదుపు చేసుకోవచ్చు మిత్రులారా. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ యొక్క సర్వీసెస్ ద్వారా పార్ట్ 1లో మీరు చాలా క్లియర్గా చూస్తారు దీని గురించి. ఆ తర్వాత దీన్ని మీరు ప్రమోట్ చేసినట్లయితే అర్నర్గా, యూజర్ అండ్ అర్నర్ రెండే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అర్నర్ కావాలనుకుంటే 2 గంటల టైం ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది మన ఉద్యోగమే, మన వ్యాపారమే. మీకు గుర్తొచ్చినప్పుడు డబ్బులు కావాలా, రెగ్యులర్గా డబ్బులు కావాలా, ఎంత వచ్చినా పర్వాలేదా, మీకు మీరు డిసైడ్ చేసుకోండి. ఈరోజు మీకు రెగ్యులర్గా ఇన్కమ్ కావాలంటే మీరు రెగ్యులర్గా రాండి, మీ ఇన్కమ్ రెగ్యులర్గా వస్తుంది. నా దగ్గర గ్యారెంటీ ఉంది, నేను చేసి చెప్తున్నా. నేను కూడా విద్యార్థినే, మీలాంటి వ్యక్తిని. తేడా ఏంటంటే తెలుగులో ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నేను ఆ హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేసి చెప్తున్నా తప్ప కంపెనీ నాది కాదు మిత్రులారా. నెట్వర్క్ ప్రేమికుడిని నేను. ప్రతి ఒక్క వ్యక్తికి ఆర్థికంగా డెవలప్ అయ్యే గొప్ప అవకాశమే నెట్వర్క్ మార్కెటింగ్. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. అయితే చెడు జరగడానికి కంపెనీల తప్పు కాదు మిత్రులారా. మనం కంపెనీలను దూషిస్తాం తప్ప కంపెనీలది తప్పు కాదు. ఈ నెట్వర్క్ మాఫియా ఉంటుంది, వాళ్ళతోటి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, వాళ్ళే సెట్ వర్కర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, సారీ, ఈ విధంగా ఫ్రీ సైన్అప్ 3 crores ప్రాజెక్ట్. కానీ 178+ ఇది కావాలి అంటే ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా. మరి ఒక్కసారి మీరు ఆలోచన చేసినట్లయితే ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనే కల్చర్ ఏదైతే ఉంది. ఈరోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. సో మిత్రులారా, అక్కడ మీరు అమెజాన్ ఉదాహరణ తీసుకున్నట్లయితే మీరు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి అమెజాన్ డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. కానీ అదే అమెజాన్లో ఇంకా ఎక్స్ట్రా సర్వీసెస్ నేను పొందాలనుకున్నప్పుడు
₹999 ప్రైమ్ మెంబర్షిప్ ఫర్ ఇయర్లీ. సేమ్ ఫండా, సేమ్ సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది. ఆఫర్స్ అండ్ టైఅప్ అనే సెక్షన్ మాత్రమే మీకు ఫ్రీ ఉంటుంది. రీఛార్జ్, షాపింగ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, మర్చెంట్, బిల్లింగ్, బుకింగ్ ఏవైతే ఉన్నాయో అది ప్రైమ్ మెంబర్షిప్ మాత్రం తీసుకున్న వాళ్ళకే ఓపెన్ అవుతాయి. అక్కడ కూడా ఫ్రెండ్స్ ఇది డెవలపింగ్ యాప్. దీన్ని మీరు వేరే దృష్టితోటి చూడకండి. ఇట్ ఈస్ డెవలపింగ్ యాప్, ఫస్ట్ టైం B2B. కాబట్టి ప్రతిదీ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఎవరు భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ కంపెనీ పారిపోవడానికి రాలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్లో అన్ని సర్వీసెస్ వాడుకోవచ్చు. ఇవి కూడా నిజంగా చెప్పాలంటే పరోక్షంగా ఇది కూడా ఫ్రీయే. ఎందుకంటే మిత్రులారా, ఎప్పుడైతే మనం ప్రైమ్ మెంబర్ అవుతామో మనకు అక్కడ లైఫ్ టైం క్యాష్ బ్యాక్ అవకాశం ఉంది. నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు, లైఫ్ టైం క్యాష్ బ్యాక్ అవకాశం ఉంది. రివార్డ్ పాయింట్స్ అంటే ఒక రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ల్యాప్సేషన్ సిస్టమ్ లేదు. ఎప్పటి వరకైనా ఆ రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. ఆ తర్వాత మిత్రులారా, మీరు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రాజెక్ట్ తయారు చేసుకొని మీ ఏజ్కు, నేనైతే ఒక 5 ఇయర్స్ పెట్టుకున్న మిత్రులారా, మీరు కూడా మీ ఏజ్కు ఒక 5 ఇయర్స్ వరకు వర్క్ చేయాలి, జీవితాంతం ఎంజాయ్ చేయాలి. ఈరోజు మీరు డిసిషన్ తీసుకోండి. జీవితాంతం మీరు పనిచేసి చివరాఖరికి అసంతృప్తితోటి ఈ తనువు చాలించాలా, లేదు కొంతకాలము ఈ 2 గంటలు అనేది పెయిన్ తీసుకొని ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయాలా. 2 రాసుకోండి. మీకు అక్కడ ఏ లైఫ్ కావాలి? జీవితాంతం పనిచేసి చివరాఖరికి అసంతృప్తితోటి వెళ్ళిపోవాలా ఈ భూమి నుంచి, లేదు కొంతకాలం వరకు కష్టపడి హ్యాపీ లైఫ్ ద్వారా తను చాలించాలా, డిసైడ్ చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన డిసిషనే ద్వారానే జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరు ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. రీపర్చేస్ చూద్దాం మనం తర్వాత స్లైడ్లో ఎలా ఉంటుంది. నిద్రపోతున్నా మీకు డబ్బులు వస్తానే ఉంటాయి. ఇకపోతే ఫ్రీ సైన్అప్ చేసినప్పటికీ 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది కంపెనీ మనకు. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. నాకు ఇక్కడే నచ్చింది మిత్రులారా. ఎందుకంటే మన యొక్క శ్రమను, మన యొక్క సమయాన్ని గుర్తించిన కంపెనీ నా 32 ఇయర్స్లో ఫస్ట్ మొట్టమొదటి కంపెనీ. అంతే తప్ప మిమ్మల్ని ఏదో బలవంతంగా నేను ఇందులో తోసేయాలనేది నా ఉద్దేశం కాదు. ఫ్యాక్ట్ మీరు అర్థం చేసుకోండి. ఆ రివార్డ్ పాయింట్స్ కూడా మనకు ఎలా రిటర్న్ అవుతా ఉన్నాయి చూద్దాం. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. అక్కడ మనకు 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాని తర్వాత బుకింగ్ సెక్షన్లో చూసినట్లయితే 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ షాపీ మిత్రులారా, నెక్స్ట్ షాపీ అనేది మన సొంత షాపీ. ఇందులో మనకు ఈరోజు కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే కూడా తక్కువ ధరలో ఉన్నాయి. మార్నింగ్ కూడా మీరు చూశారు ఈ ప్రజెంటేషన్లో. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒకే ఒక కంపెనీ ఉంది ఈరోజు మిత్రులారా, వేరే కంపెనీ యొక్క ప్రోడక్ట్ను సమర్థించే ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ. వేరే వాళ్ళు మాది గొప్ప అంటే మాది గొప్ప అని చెప్తారు తప్ప అందరూ గొప్ప అండి, అల్టిమేట్ కస్టమర్ బెనిఫిట్ చేద్దామని ఎవరు అనరు. ఈరోజు మీరు పేటిఎంలో షాపింగ్ చేయొచ్చు, పేటిఎం షాపింగే ఉంటుంది అక్కడ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉండదు. అమెజాన్లో అమెజానే ఉంటుంది తప్ప పేటిఎం, ఫ్లిప్కార్ట్ ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ థీమ్ ఏంటిది అసలు అర్థం చేసుకోవాలి. అందరూ వ్యాపారాలు బాగుపడాలి, కానీ కస్టమర్కు మాత్రము తక్కువ ధరలో ఉండాలి, నాణ్యమైనటువంటిది ఇవ్వాలి. ఇది కంపెనీ యొక్క ఆలోచన. ఆ తర్వాత ఫ్రెండ్స్, మనకు బుకింగ్ సెక్షన్ ఉంది. యాక్చువల్గా అది ఫ్రీ అయినప్పటికీ కూడా కంపెనీ ఎందుకు పెట్టిందంటే అన్ని సర్వీసులు వాళ్ళంతలా వాళ్ళే యాప్ రేపు డౌన్లోడ్ చేసుకోవాలి, మనం చెప్పకున్నా కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం పార్ట్ 2 సెషన్లో లైవ్లో చూస్తాం కూడా. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్.
ఈరోజు ఎల్ఐసిలో ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ మనము ప్రమోటర్ము ఈ యొక్క ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్. లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. ఇక్కడ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. కంపెనీకి ఏదైతే 1500 పే చేసినామో అవి రివార్డ్ పాయింట్స్ రూపకంలో వస్తూ ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్ లోపల అవి రూపాయలుగా కన్వర్ట్ అయిపోతూ ఉన్నాయి. దాని తర్వాత ఫ్రెండ్స్, ఒక గొప్ప వ్యాపారంలో మనం పార్ట్నర్ అవుతున్నాం. మీ మనసు మీద చేసుకొని ఆలోచన చేయండి. 1770 రూపాయలతోటి మీరు ఏమైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా? అసలు ఎక్కడ కూడా లేదు. సో 1770 రూపాయలతోటి రోజుకు 2 గంటలు పనిచేసినట్లయితే కోరుకున్నంత ఉంది మిత్రులారా. ఓన్లీ లైఫ్ టైం ఒకటేసారి ప్రైమ్ మెంబర్షిప్ 1770 రూపాయలు. ఆ తర్వాత మనం చూసినట్లయితే దీన్ని ఫస్ట్ మనం వాడాలి యూజర్గా. ఎప్పుడైతే మనం ఆ యూజర్గా వాడుతూ ఉన్నామో మనకి ఏ బెనిఫిట్ అయితే జరుగుతూ ఉందో దాన్ని మనం ప్రచారం చేయాలి. ఈరోజు ఎంతోమంది వాట్సాప్లో ఏమేమో మెసేజ్లు పెడతారు. ఇది చూసిన వెంటనే మీరు పంపించకపోతే మీ కళ్ళు పోతాయి. మిత్రులారా, అసలు ఏమైనా మైండ్ ఉందా వాళ్ళకు? నిజంగా భగవంతుడే గనక అందరు క్షేమం కోరే వ్యక్తి అయితే ఆ భగవంతుడు మన కళ్ళు పోవాలని కోరుకుంటారా అండి? అసలు ఆ పంపించే వాళ్ళకి మైండ్ ఉందా అండి? అసలు ఏం పిచ్చి పనులు చేస్తున్నారు, వాళ్ళ సమయాన్ని ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నారు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నాన్ సెన్స్ పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూడండి, పనికొచ్చే పని చేస్తూ ఉన్నాం, మనం బాగుపడతా ఉన్నాం, ఈ సమాజాన్ని బాగుపరుస్తూ ఉన్నాం. అసలు దేవుడు అంటే దుర్మార్గునిగా చిత్రీకరించిండ్రు ఏంటండి? అసలు ఒక్కసారి బాధేస్తుంది. అసలు దేవుడు అందరి క్షేమం కోరే వ్యక్తా, లేకపోతే అందరు బాధపడాలని కోరుకునే వ్యక్తి? అసలు అలా కోరుకుంటే అతను దేవుడు ఎలా అయ్యాడు? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. వాస్తవ సత్యంలో బ్రతుకుదాం మనం. సో మనం ఇక్కడ ఏం చేస్తా ఉన్నాం, మనకు జరిగినటువంటి బెనిఫిట్ను వాట్సాప్ ద్వారా మనము లాభం పొందుతూ మన నియర్ అండ్ డియర్ వాళ్ళకు కూడా లాభం చేయడమే. సర్వే జన సుఖినో భవంతు. నోటితోటి అనడం కాదండి, చేతులతోటి చెయ్యండి. ఈ సమాజం అప్పుడు పరివర్తన చెందుతుంది. ఆ తర్వాత మిత్రులారా, రెఫరల్ ప్రోగ్రామ్ అంటే అదే. వాళ్ళంతలో వాళ్ళు వస్తారు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు, మనం చేసే పని సత్యం అవుతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రెఫరల్ ప్రోగ్రామ్ తర్వాత చూసినట్లయితే రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, అట్టో బైనరీ. పిక్చర్ స్టార్ట్ కాలే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, పిక్చర్ స్టార్ట్ కాలే. న్యూస్ రీల్లో ఉన్నాం మనం. మరి ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్, రెండు పనులు ఉన్నాయి, ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి. రెండే పనులు ఉన్నాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్. ఈ భూమి మీద ఉన్నోళ్లకు సత్యం మాట్లాడండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అసత్యం చెప్పకండి. ఏం చేస్తుండ్రో అదే చెప్పండి, ఏం చెప్తుండ్రో అదే చేయండి. ఇక్కడ ఎవరు సక్సెస్ అవుతారంటే సత్యం మాట్లాడే వాళ్ళే సక్సెస్ అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సత్యమే మాట్లాడండి. ఇక్కడ ఇంతమందిని రెఫర్ చేయాలనే రూల్ లేదు. ఇది చైన్ లింక్ సిస్టమ్ కాదు, వ్యక్తులను చేంజ్ చేసే సిస్టమ్ కాదు, మనీ సర్క్యులేషన్ కాదు, రెఫరల్ ప్రోగ్రామ్ అండి. రెఫర్ చేసడం, చెప్పడం, ప్రచారం చేయడం, మీకు జరిగిన మంచిని ప్రచారం చేయడం. సో మిత్రులారా, 20% అండి. దేన్ని అంటారండి 20%? యాక్చువల్గా ఈ అమౌంట్ కంపెనీది 1500 ప్రైమ్ మెంబర్షిప్, అమెజాన్ వాళ్ళు 999 తీసుకుంటా ఉన్నారు. ఎవరికి ₹1 ఇవ్వట్లా. నెక్స్ట్ మనీ తను ప్రచారం మనం చేసినందుకు మన సమయాన్ని గుర్తించి, మన శ్రమను గుర్తించి మనకు 20% ఇస్తుంది ఇన్స్టెంట్గా. మిత్రులారా, 24/7. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ మై నాలెడ్జ్. నేను ఇంకా చూస్తాననే నమ్మకం నాకు లేదు మిత్రులారా. ఆ తర్వాత అడ్మిన్ ఛార్జెస్ 5%, టీడీఎస్ 3.75. ఎంతమంది కావాలంటే అంతమందిని చేయండి. దేశం గొడ్డు పోలేదు. చెప్పిన వాళ్ళకే చెప్పి విసిగించకండి. ప్రతిరోజు కొత్త వాళ్ళకి చెప్పండి. మీకు సమయం ఉండొద్దండి చెప్పడానికి. రోజు 100 మందికి చెప్పొచ్చు భారతదేశంలో. సో వేర్ దెర్ ఇస్ ద విల్ దెర్ ఇస్ ద వే అంటారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది మిత్రులారా. మీరు పరిచయం చేయండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే అది చెయ్యాలనుకుంటే మనకు దాని గురించి తెలియాలంటే మొదలు నేర్చుకోవాలి. చాలామంది చెప్తుంటారు, నేర్చుకోవడానికి నాకు టైం లేదు సార్. ఓకే, నో ప్రాబ్లం. మరి ఎవరిని బిజీగా ఉన్నారు మీరు? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది? మీకోసం పనిచేస్తుండ్రా, వేరేళ్ళని కోటీశ్వర్లు చేయడానికి పనిచేస్తుండ్రా? ఆత్మ పరిశీలన చేసుకోండి ఫ్రెండ్స్.
ఎవరినో మభ్యపెట్టడానికి పనిచేయాల్సిన అవసరం లేదు, ఆత్మ వంచన చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజాయితీగా బ్రతుకుదాం ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే రెఫర్ అండ్ ఎర్న్ తర్వాత హెల్ప్ అండ్ ఎర్న్. హెల్ప్ అంటే ఏమి లేదండి, మీరు హెల్ప్ అంటే వేరే అర్థం తీసుకోవద్దు. ఇక్కడ నోట్ల సహాయం కాదు, నోటి సహాయం. నేనేం చేస్తున్నా, ఉదయం రాత్రి మీకు నేను నేర్చుకుంది నేర్పిస్తున్నా, మీరు కూడా నేర్పియండి. ఏం నేర్చుతారు, నేర్చుకుందే చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ మిత్రులారా, ఈ విధంగా మనకు 74% 1110 రూపాయల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సందర్భంగా కూడా మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఈరోజు ఇవ్వదలుచుకున్నా. ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలే ఫ్రెండ్స్, నేను ఈరోజే ఇస్తా ఉన్నా. ఈరోజు చాలా కంపెనీలలో పిచ్చి పిచ్చిగా పని చేస్తూ ఉన్నారు. ఎవెందుకు చేస్తున్నారు అర్థం కావట్లా. 25వ తారీఖు నాడు మిత్రులారా, నా టీంలో టోటల్గా ఒక 18 ప్రైమ్ మెంబర్స్ అయ్యారండి. 18 మంది ప్రైమ్ మెంబర్ అయినప్పుడు కంపెనీకి 1800 ఇంటూ 1500 కట్టారంటే 27,000 రూపాయలు కంపెనీకి పేమెంట్ వెళ్ళిందండి. నాకు పేమెంట్ ఎంత వచ్చిందండి 25వ తారీఖు మీకు లైవ్లో చూపిస్తా తర్వాత. నాకు పేమెంట్ ఎంత వచ్చింది నాకు మిత్రులారా, 1800 రూపీస్ వచ్చింది. సో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, 27,000 రూపాయలు నేను కంపెనీలో పేమెంట్ చేస్తే నాకు 1800 రూపాయలు వస్తే పర్సెంటేజ్ ఎంత అవుతుందని లెక్క చేస్తే 6.66% ఐ గాట్. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, అందులో 2% ఉంది, 3% ఉంది, 4% ఉంది, అన్ని కలిపినట్లయితే టోటల్గా 6.6%. వేరే కంపెనీలలో మనం బిజినెస్ ఎంత ఇస్తున్నామో ఎంత తీసుకుంటున్నామో అది కూడా లెక్క చేయాలి మిత్రులారా. ఎందుకంటే డబ్బులే కదా, కరెన్సీ కదా. అంటే కొండను దోవి ఎలుకను వాడుతున్నారు వాళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, హైయెస్ట్ పే అవుట్ ఉంది కంపెనీలా వితౌట్ ఎనీ కండిషన్. ఆ తర్వాత మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అంటే మిత్రులారా ఇక్కడ ఎలాంటి సమయం లేదు. ఒకప్పుడు మేము ఈ సమయం కోసం కూడా బలైపోయాం మా జీవితంలో. కానీ ఈరోజు అందరికి ఇన్స్టెంట్గా డబ్బులు కావాలి, అందరికీ అనుకూలంగా ఈ యొక్క నెక్స్ట్ మనీ తయారైంది మిత్రులారా. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ డిఫెక్ట్స్ ఉండేనో ఆ డిఫెక్ట్స్ని అన్ని రిమూవ్ చేస్తూ ఒక పర్ఫెక్ట్ యాప్ తయారైంది అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ఆధ్వర్యంలో. ఎలాంటి మార్పు లేకుండా 4 సంవత్సరాలు, రేపు 1 జనవరి వస్తే ఫార్ములా మార్చలేదు మిత్రులారా. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. 178 CR. ఇది చాలా మందికి నమ్మశక్యం కాదు. 178 టర్నోవర్ అనుకుంటారు, కాదు, మీ బ్యాంకులోకి వచ్చే డబ్బులు. కోరండి, పొందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ డబ్బులు తక్కువ అనుకుంటే 5/5 25 అంటే ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి, 1000 కోట్లు వస్తుంది. ఎంత కావాలి ఫస్ట్ మీరు ఎందుకు కావాలి మీకు మీరు స్పష్టత తెచ్చుకోండి. ఎప్పటి వరకు మన జీవితంలో స్పష్టత రాదో మనను బలిపశువులు మనం కావాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి మాట మీరు వినకండి, మీ మాట మీరే వినండి. మీ మనసుకు నచ్చిందే మీరు చేయండి. ఎవరి భయభ్రాంతులకు లోనై ఎలాంటి సెంటిమెంట్స్కు లోనై మీరు మీ లైఫ్ను స్పాయిల్ చేసుకోవద్దు. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్ మిత్రులారా, మనం బాగుంటే అందరూ బాగుంటారు. సో మనము బాగుపడే గొప్ప విధానం నెక్స్ట్ మనీలో ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, రీపర్చేస్. డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా లేదు రీపర్చేస్. ఇలాంటి రీపర్చేస్ మిత్రులారా, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 25% పక్కన పెట్టి 10 మందికి పంచే గొప్ప విధానమే నిద్రపోయిన డబ్బులు వస్తాయి మిత్రులారా. ఇది మీరు ఊహించండి. ఒక 3 years 5 years లోపల మీరు ఇంకా ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈజీ చైర్ మీద మూవ్ కావచ్చు. ఎవరైనా అడిగితే ఏం చేస్తారండి మీరు? నేను ఏమి చేయనండి, ఏం చేయాలనో నేను అది చేసేసా. ఇట్ ఈస్ కంప్లీటెడ్. హ్యాపీ లైఫ్ అనేది ఉంది మిత్రులారా, ఓన్లీ ఫర్ ఈ సిస్టమ్ ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నిద్రపోతున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి మీరు ఆలోచన చేయండి. రీఛార్జ్ చేసుకోవడం ఆగిపోతుందా? గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఆగిపోతుందా? నిత్యావసరానికి సంబంధించిన సబ్జెక్ట్కు రిలేటెడ్ అయినా మనం. ఆ తర్వాత మిత్రులారా, దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. అది వాళ్ళు సాధించడానికి 38 కోట్ల మందిని యూజర్స్ తయారు చేశారు.
కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. మీకు తెలుసు, నేను స్టోరీ చెప్పట్లేదు, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఒక రోజులో అయ్యిందా మిత్రులారా? మంచి పనులు ఒక రోజులో అయితాయా చెప్పండి మీరు? ఏదైనా మంచి పనికి కన్స్ట్రక్షన్కు టైం పడుతుంది, డిస్ట్రక్షన్కు టైం పట్టదు, వినాశనానికి టైం పట్టదు, స్థాపనకు టైం పడుతుంది. మిత్రులారా, మనము మంచి చేస్తున్నాం కాబట్టి టైం పడతా ఉంది. సో 1,00,000 మంది టీం తయారు చేశాం మనం. ఆ 1,00,000 మంది ఒక 200 రూపాయల రీఛార్జ్, ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, 400 రీఛార్జ్ చేసుకున్నారు, 2% క్యాష్ బ్యాక్, 8 రూపీస్ వచ్చింది ఒక కుటుంబానికి. 10,000 కుటుంబాలకు, 1,00,000 మంది కుటుంబాలకు 8 లక్షల రూపాయల క్యాష్ బ్యాక్ వచ్చింది. అందులో 25% పక్కన పెడితే 2 lakhs రూపీస్. అంటే డివైడెడ్ బై 10 అంటే ఒక్కొక్కరికి 20,000 రూపీస్ ఓన్లీ రీఛార్జ్ ఇన్కమ్. మిత్రులారా, రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? ఫోన్ చేయకపోయినా కూడా రీఛార్జ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇంట్లో టీవీ రీఛార్జ్ చేయకపోతే మనం బ్రతుకుతామా? అర్థం చేసుకోండి. ఎవ్వరూ చెప్పకుండా రీఛార్జ్ అయిపోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి దానికి మన ఇన్కమ్ ఆధారపడ్డది. ఆ తర్వాత ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, మరి అక్కడ నుంచి కూడా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్సూరెన్స్ మిత్రులారా, ఇన్సూరెన్స్ ఎంత పెద్ద ఇండస్ట్రీ. 2 వీలర్, 4 వీలర్, కమర్షియల్, పర్సనల్ యాక్సిడెంట్, టర్మ్ ఇన్సూరెన్స్. మిత్రులారా, ఇవన్నీ రంగాలలో నుంచి మనకు వచ్చే అవకాశం ఉంది. ఇది యాక్చువల్ మన ఇన్కమ్. 178 ఓన్లీ ఇన్స్టెంట్ ఇన్కమ్, ఇది పర్మనెంట్ రెగ్యులర్ ఇన్కమ్ ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే మీకు చెప్పే, ఆ పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు, వెయిట్ చేయండి. న్యూస్ రీల్ నడుస్తుంది. ఈ డబ్బులలో నుంచి ఎలాంటి టీడీఎస్ లేదు, ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ లేదు, ఇవన్నీ సర్వీస్లో వాడుకుంటాము. ఆ తర్వాత మనం చూస్తే 10 లెవెల్స్ తర్వాత, అది కూడా మన టీమే కాబట్టి అక్కడ మనకు సిల్వర్ రాయల్టీ అని ఉంది మిత్రులారా. 5 మంది ప్రైమ్ మెంబర్లు, అందులో నుంచి ఒక్క లెవెల్ కిందికి వస్తే సిల్వర్ అయిపోతాం మనం. 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్స్. అన్లిమిటెడ్ డెప్త్ 1%, 15 రూపీస్ నైట్ 12 గంటల తర్వాత. ఆ తర్వాత మిత్రులారా, మనము తెచ్చిన వాళ్ళను సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అయిపోతాము. అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1%, మనకు 1% మిత్రులారా. ఆ తర్వాత మనము 5 మందిని గోల్డ్ చేయాల్సిన రూల్ లేదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక్క గోల్డ్ అయితే మనం డైమండ్ అయిపోతాము. అన్లిమిటెడ్ డెప్త్ మనకు 3%, సేమ్ డిఫరెన్షియల్. ఇప్పటివరకు మాట్లాడిన రాయల్టీలు మన టీం అయితే, కంపెనీ క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీ టర్నోవర్ మిత్రులారా, క్రౌన్ డైమండ్ క్లియర్గా రాసుకోండి ఫ్రెండ్స్. కావాలంటే నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఇలాంటి క్రౌన్ డైమండ్ పేర్లు పెట్టుకుర్రు, కానీ ఇచ్చేది మాత్రమే 0 వాళ్ళు. సో మిత్రులారా, ఈ రోజు 3 నెలలకు ఒకసారి 9 లక్షలు వస్తూ ఉంది, రోజుకు 10,000 రూపాయలు వస్తూ ఉంది కంపెనీ టర్నోవర్లో. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. మిత్రులారా, అర్థం చేసుకోండి. ఈ రోజు 10 రూపాయలు పడిపోతే బాధపడతాం మనం. 10,000 రోజుకు దూరం అయిపోతున్నామంటే దీనికోసం మనం ఎంత కమిట్మెంట్ ఉండాల్సిన అవసరం ఉంది, ఎంత నిజాయితీగా మనం ఉండాల్సిన అవసరం ఉంది, మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత మిత్రులారా, మనము తెచ్చిన 5 మందికి హెల్ప్ చేసినట్లయితే మన పనే ఒకటే కదా, రెఫర్ అండ్ ఆర్మే హెల్ప్ అండ్ ఆర్. ఫ్రెండ్స్, హెల్ప్ చేసినందుకు అదనంగా నాకేంటి అన్నట్లు మన జూనియర్కి వచ్చిన ఇన్కంలో 10% మనకు వస్తుంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యే అంత వరకు ఇట్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్కమ్, లీడర్షిప్, రాయల్టీ. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇది కనుక 30 రోజులలో మనం చేసినట్లయితే అదనంగా కంపెనీ ఖర్చులతోటి గోవా ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత 90 రోజులు కీలకమైన పాత్ర ఇక్కడ. 90 రోజులు మిత్రులారా, 90 రోజులలో గనక ఈ 5 మందిని గోవాకు పంపిస్తే మనం దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది, ఫారెన్ టూర్ అవకాశం ఉంది కంపెనీ ఖర్చులతోటి. ఎయిర్పోర్ట్ వరకు వెళ్తే చాలు మిత్రులారా. తెలిసి తెలియక ఎవరైనా డిలే చేస్తే, అయ్యో నేను అప్పుడు అలా అనుకోలేదు అనుకొని బాధపడొద్దనే ఉద్దేశంతో వరల్డ్ టూర్, నో టైం లిమిట్ మిత్రులారా. ఎప్పుడైనా సరే ఈ స్ట్రక్చర్ పూర్తి చేస్తే 525 125 625 అనే స్ట్రక్చర్ పూర్తి చేస్తే ఫారెన్ టూర్ ఉంది.
కాబట్టి మీరు ఒకటే నిర్ణయించుకోండి, మన టీంలో ఈ యొక్క మెసేజ్ బాటం వరకు కూడా వెళ్ళాలి. ఒక్క వ్యక్తి కూడా తన కారణం చేత తను ఫెయిల్ కావాలి తప్ప మన కారణం చేత అతను ఫెయిల్ కావద్దు. ఇది మనం ఒక దృఢ నిశ్చయంతో మనం పనిచేయాలి మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ ప్రతి ఒక్కరికి కూడా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది. ఎండ్ యూజర్కు నష్టం లేని సిస్టమ్ ఇక్కడ ఉంది. దాని తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ఉంది, హెల్ప్ అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. మిత్రులారా, మీరు చెప్పకున్నా కూడా, మీరు అటెండ్ చేసినా కూడా మీరు చెప్పిన దాంతో సమానమే. నేను బాగుపడతా ఉన్నాను, మీరు బాగుపడండి. ఈ సబ్జెక్ట్ మంచిగా ఉంది, ఈ పని మంచిగా ఉంది, ఇక మనం ఫిజికల్గా కష్టపడాల్సిన అవసరం లేదు అని మీకు చెప్తా ఉన్నా. ఆ తర్వాత మీ ఇష్టం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఉదయం టైం అప్లికేషన్ పైన మీకు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మార్నింగ్ టైం కూడా జరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రైమ్ మెంబర్ అయిన ప్రతి వ్యక్తిని స్క్రీన్ షాట్ చేయండి. 16,731 రూపాయలు వాళ్ళకు పొదుపు అవుతా ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి వ్యక్తి కూడా వాడవలసిందే. ఆ తర్వాత మనం చూసినట్లయితే సైన్అప్ చేయని వాళ్ళు సైన్అప్ చేసుకోండి, మీ సీనియర్ సహకారం తీసుకోండి. అక్కడ ఫస్ట్ నెంబర్లో స్టెప్లో అతని యూజర్ నేమ్ ఇవ్వండి, పక్కన చెక్ చేయండి అతనేనా కాదా, పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్. ఆ తర్వాత కన్ఫర్మ్ చేయండి. రెండో స్టెప్లో మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో పాన్ కార్డుల పైన ఉన్న పేరు. ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సైన్అప్కు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. ప్రైమ్ మెంబర్ అప్పుడు మాత్రం ఒక పాన్ కార్డ్ మనకు ఉండాలి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మిత్రులారా, మన గైడ్ లైన్స్ కాదు. ఆ తర్వాత చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే మన మొబైల్లో మనం ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని మన నామినీ పేరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు. మన తదనంతరం వాళ్ళకు వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ మనీ లోపల అంటే మనం డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనీ మనమే యాడ్ చేసుకోవచ్చు. మనం ఎవరు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కంపెనీకి మన ద్వారా. సో ఎవరికి వాళ్ళం మనం ఇండివిజువల్గా చేసుకోవచ్చు. ఇక్కడ వాలెట్ నొక్కండి, వాలెట్ నొక్కిన వెంటనే అక్కడ యాడ్ మనీ వస్తుంది, యాడ్ మనీ నొక్కిన వెంటనే 1770 వస్తుంది. పార్ట్ 2లో చాలా క్లియర్గా మీరు చూశారు ఉదయం మిత్రులారా. ఆ తర్వాత గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే ఓపెన్ అయిన తర్వాత మన యొక్క డబ్బులు ఎక్కడున్నాయి, గూగుల్ పేలో ఉందా, పేటిఎంలో ఉందా, ఫోన్పేలో ఉందా, ఆన్లైన్ అకౌంట్లో ఉందా, అక్కడ నుంచి మనం నెక్స్ట్ మనీ వాలెట్కి వస్తుంది. రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కండి, అక్కడ అప్గ్రేడ్ అని ఉంటుంది మిత్రులారా. అప్గ్రేడ్ నొక్కిన తర్వాత అప్గ్రేడ్ నవ్ అని వస్తుంది. మనం ఇచ్చిన డీటెయిల్స్ అని చెక్ చేసుకోవాలి. డబ్బులు అకౌంట్కు తెచ్చుకోవడమే కాదు, తెచ్చుకున్న డబ్బులు కంపెనీకి పంపాలి. ఆ తర్వాత మిత్రులారా కంగ్రాచ్యులేషన్స్ అని వస్తుంది. సో 1770 రూపాయలతోటి మనం ఏమి సాధించలేము, ఇక్కడ ఎంతో సాధించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ మరి డైరెక్ట్ సెల్లింగ్ అనేది బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీ, ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా దాన్ని ఆమోదించింది మిత్రులారా. మరి అలాంటి డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటిసారి మన సీనియర్ చంద్రశేఖర్ సార్ ఈ కంపెనీలో డైమండ్ అయ్యారు. అతని యొక్క జూనియర్ సుభాష్ సారు, అతని యొక్క జూనియర్ అంకిత్ కన్నా, మన యొక్క అప్లయన్స్ వీళ్ళంతా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మీరు విలువైన మీ సమయం ఇచ్చి ఈ ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేసినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ మిత్రులారా. మీకు ముందే చెప్పాను, నేను ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మీకు లైవ్లో నేను ఏమి తీసుకున్నాను, ఎందుకంటే మిత్రులారా ఇప్పటి వరకు ఎన్నో మీటింగ్స్ మీరు అటెండ్ అయి ఉండొచ్చు, కానీ ఇలాంటి మీటింగ్ మీరు అటెండ్ కాలేదు, కారు కూడా. ఎందుకంటే మిత్రులారా ప్రాక్టికల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒక్కసారి మనం చూసినట్లయితే మరి నేను మీకు ఇక్కడ యాప్ ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ షాట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఎప్పుడు వచ్చాము 2893. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు ఎడిట్ ప్రొఫైల్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి 3వ తారీఖు అక్టోబరు 2019 మీకు చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8 గంటల 55 నిమిషాల 24 సెకండ్స్.
ఓకే ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను అదే రోజు ప్రైమ్ మెంబర్ అయ్యాను అని చెప్పాను. అయ్యానో కాలేదో మరి చాలామంది చెప్తా ఉంటారు. చేసేదొకటి ఉంటది, చెప్పేదొకటి ఉంటది. ఈరోజు సమాజంలో అది పుష్కలంగా అయిపోయింది. మనం సత్యం చెప్పనేసరికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సైన్ అప్ అయిన ప్రతి మెంబర్‌కు మనం చెప్పాము 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. ఇక చూడండి ఫ్రెండ్స్, అన్ని 50 మనం సైన్ అప్ చేయించినప్పటికీ. ఇక చూడండి ఫ్రెండ్స్, రూ. 1500 3వ తారీఖు అక్టోబర్ 2019 నేను ప్రైమ్ మెంబర్ అయ్యా. వచ్చిందెప్పుడు 3వ తారీఖు అక్టోబర్ 2019. ఈ రివార్డ్ పాయింట్స్ అనేది ఎప్పుడు ల్యాప్స్ కావు. నాకు 3941 ఉంది. టెన్షన్ లేదు. మనం ఒక యూజర్‌గా ఎప్పుడైనా వాడుకోవచ్చు. అర్నర్‌గా చూడండి ఫ్రెండ్స్, మరి నాకు ఏమి బెనిఫిట్ జరిగింది? నేను 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరంలో నేను రూ. 1770 రిస్క్ తీసుకున్నందుకు, రోజుకు 2 గంటలు పని చేసినందుకు అక్షరాల మిత్రులారా రూ. 4,77,118 మారిపోయాయి. ఎక్కడనన్నా మారుతదా? మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మారింది. తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాను. నేను ఇంతకుముందు చిన్న క్యాలిక్యులేషన్ ఇచ్చేటప్పుడు 25వ తారీఖు రోజు, నిన్నటి రోజు నాకు వచ్చినటువంటి బెనిఫిట్ మీన్స్ 25వ తారీఖు రోజు ఆహ్, మీకు రూ. 1800 వచ్చినాయండి. అక్కడ రూ. 1800 అంటే బిజినెస్ ఎంత చూడండి ఫ్రెండ్స్. ఇదే మీకు చెప్పా. 1800 ఇంటూ 1500 అంటే రూ. 27,000. 27,000కు 1800 నాకు వచ్చిందంటే 6.66% నాకు వచ్చింది ఫ్రెండ్స్. హైయెస్ట్ పే అవుట్ అనే దానికి నిదర్శనం మీకు చెప్పాను. ఆ తర్వాత నిద్రపోతున్న డబ్బులు వస్తాయి. యాక్చువల్లీ ఇంకా మనం పిక్చరే స్టార్ట్ కాలే. నేను 5 సంవత్సరాలు కాలే. కానీ ఇప్పుడు కూడా మిత్రులారా, ఈ క్షణాన కూడా ఇప్పుడు నేను మీతోటే ఉన్నాను. 9 గంటల 41 నిమిషాలు, 9 గంటల 26 నిమిషాలు 27 సెకండ్లు, 9 గంటల 19 నిమిషాల 30 సెకండ్లు, 9 గంటల 15 నిమిషాల 39, 9 గంటల 11 నిమిషాల 59, 9 గంటల 8 నిమిషాల 36 మీ ఎంబడే ఉన్నా. పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలే మిత్రులారా. కాబట్టి ఈ విధంగా మనము ఒక 5 ఇయర్స్ నేను ప్లాన్ చేసుకున్నా. మీరు కూడా చేసుకోండి. మీ పనులు, ఉద్యోగాలు చేసుకుంటూ రెగ్యులర్‌గా పనిచేసినట్లయితే బ్యూటీ వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మీకు ఇంకోటి చెప్పాను. లాంగ్ విజన్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మీరు చేసే పనిలో ప్రెజెంట్‌లోనే ఉన్నారా? ఫ్యూచర్ కూడా ఏమన్నా ఉందా? ఇక్కడ ఫ్యూచర్ 178 కోట్లు ఉంది మిత్రులారా. దానికి నిదర్శనం చూడండి. ఈరోజు నా టీం 54,000 అని చెప్పా. 54,513 మంది. లెఫ్ట్ సైడ్ పైన చూడండి ఫ్రెండ్స్. నేను మీలాంటి వ్యక్తినే. కంపెనీ నాది కాదు. నేను సిల్వర్. నేను లీడర్‌షిప్ లాయల్టీ. నేను 34 మందిని తీసుకొచ్చా. 18 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా 16 మంది కాలే. వాళ్ళకి ఎలా చెప్పాలి ఇంకా నాకు అర్థం కాలే. అంటే నేను కూడా నిత్య విద్యార్థిని మిత్రులారా. 5, 25, 125 ఇది మన యొక్క చార్టు. ఏది ఫ్రెండ్స్? 178 కోట్ల చార్ట్ ఇది. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ వచ్చా. నేను 5 సంవత్సరాలని పెట్టుకున్నా. 60 నెలలు. 60 నెలలు అంటే ప్రతి ఒక్క లెవెల్ 6 నెలలు. చూడండి ఫ్రెండ్స్, 5 అయిపోయింది, 25 అయిపోయింది, 125 అయిపోయింది. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి. 625లో 310 అయిపోయింది. సగం దాటింది. సగం అయిపోయింది మిత్రులారా. మీరు అర్థం చేసుకోండి. నేను చేసేదానికంటే ఇంకా ముందుకుంది టైం. అర్థం చేసుకోండి. 6 ముళ్ళ 18 నెలలు కావాలి. ఆ తర్వాత 6 నెలల 24 కావాలి. చూడండి ఫ్రెండ్స్. కాబట్టి మనము కోటీశ్వర్లు కావాలనుకుంటే, అనుకుంటే కోటేశ్వర్లు కారు. కోటేశ్వరరావు అని పేరు పెట్టుకుంటే కాదు మిత్రులారా. మనము సిస్టమ్ ఏదైతే ఉందో 2 గంటలు డిజిటల్ సిస్టమ్‌లో మనం అటెండ్ కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్‌లో మీకు ప్రజెంటేషన్‌కి వచ్చిన వాళ్ళకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. స్క్రీన్ టచ్ చేయండి. రైట్ సైడ్‌లో మనకు 3 డాట్స్ ఉంటాయి. దాన్ని టచ్ చేసినట్లయితే రేజ్ హ్యాండ్ ఉంటుంది. నేను ఇక్కడ పర్మిషన్ ఇస్తాను. తర్వాత లెఫ్ట్ సైడ్‌లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది. నొక్కి మీరు మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. ప్రతిరోజు లైవ్‌లో ఉదయము, రాత్రి మీకు నేను లైవ్‌లో మీకొచ్చి క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంత ట్రాన్స్పరెన్సీ వ్యాపారం. కేవలం రూ. 1770 కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుంటే గ్రేట్ ఆపర్చునిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎవరికి ఏమి డౌట్స్ లేవు, క్లారిటీ ఉంది కాబట్టి వన్స్ అగైన్ మీకు కంగ్రాచ్యులేషన్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ వచ్చి సక్సెస్ చేసిన మీకు కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి అప్పలరాజ్ సార్ గారికి, అదేవిధంగా మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా.
రేపు ఉదయం పార్ట్ 3 సెషన్లో ఎలా మనము డబ్బులు తీసుకుంటాము, మన కష్టార్జితం ఏదైతే ఉందో చెమట ఆరకముందు డబ్బులు ఎలా వస్తుందో లైవ్లో చూద్దాం ఫ్రెండ్స్. డోంట్ మిస్ టుమారో 6:55 6:55 షార్ప్గా మీరు అటెండ్ కాండి. నేర్చుకోండి, నేర్పియండి. లర్న్, డూ, టీచ్. సో డెఫినెట్గా మనం కాబోయే కోటీశ్వర్ల మిత్రులారా. ఇందులో 0.001% కూడా డౌట్ లేదు. సో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ను ఇక్కడికి క్లోజ్ చేస్తూ రేపు మార్నింగ్ మళ్ళీ 6:55 కలుసుకుందాం మిత్రులారా. అప్పటి వరకు అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.